ఈరోజు మన టాపిక్ వచ్చేసి చేతులకు కట్ వర్క్ అంటే వి షేప్లో ఎలా కుట్టుకోవాలి, ఎలా గుర్తులు పెట్టుకోవాలి మీకు చూపిస్తా. 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఈ గీతలు వచ్చినాయి కదా, గీతలు మనకు కరెక్ట్ సరిపోయింది. ఈ గీతలకు రెండుటి మధ్యలో గుర్తులు పెట్టాను. అన్ని సేమ్ రావడానికి గుర్తులు పెట్టుకొని ఇట్లా ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. అన్ని సేమ్. ఈ మెరుపు తీగ ఏదైతే ఉందో గీత, ఆ గీతకు కిందికి రావాలి. అన్ని గీతలు కిందికి రావాలి. ఈ మధ్యలో ఏదైతే ఉందో అది పైకి రావాలి. అట్లా గుర్తాలి. అట్లా నేను మీకు చూపిస్తున్నా. అట్లా ఇట్లా గీతలు వస్తే ఇట్లా బాగుంటుందని కుట్టాను కాబట్టి మీకు కూడా చూపిస్తాం. ఒకసారి మీరు కూడా ఇలా కుట్టుకుంటారని చూపిస్తున్నా. సూది ఈ గీత మధ్యలోకి వచ్చినప్పుడు ఆపాలి. ఈ మనం ఏదైతే గుర్తు పెట్టాం కదా పైకి, ఈ గుర్తు దగ్గర వచ్చినప్పుడు ఆపాలి. మళ్ళీ ఈ సూది అనేది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పాలి. మళ్ళీ ఈ గుర్తు దగ్గరకు వచ్చినప్పుడు అన్ని సేమ్ రావడానికి ఇది ఒకటి బాగుంది. 1 ఇంచు గ్యాప్ వదిలేసి పెట్టాను. అన్నిటికీ సేమ్ మధ్యలో పెట్టాను. ఇట్లా మలుపుకోవాలి. మనం ప్రతి ఒక్క గీత లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పాలి. మళ్ళీ మధ్యలో ఉన్నప్పుడు క్లాత్ తిప్పాలి. మళ్ళీ గీత లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పాలి. నేను ఎట్లయితే గుర్తులు పెట్టానో పర్ఫెక్ట్గా ఇదే విధంగా మలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీకు ఇట్లా కుట్టుకోవడం సింపుల్, చూడడానికి కూడా బాగుంటుంది. అన్ని గీతలు కిందికి వస్తాయి. ఈ కట్ వర్క్ అనేది పైకి ఉంటుంది. చూడండి అన్ని సేమ్ వస్తాయి, ఒక్కటి కూడా ఎక్కువ తక్కువ రాదు. ఇట్లా మనము చాలా సింపుల్. లైక్ చేసి చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంత బాగా అర్థమైంది అనేది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఇలా కుట్టాను నేను. ఇక యువతలకి చూస్తే ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది అనేది ఇలా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా చూడండి. కొంచెం క్లాత్ వదిలేసి, సన్నం క్లాత్ వదిలేసి కట్ చేయాలి. దారం కట్ కావద్దు. పర్ఫెక్ట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక్క దగ్గర కూడా దారం కట్ కాకుండా చూసుకోవాలి. సింపుల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మగ్గంలో థ్రెడ్ వర్క్ వేయించుకుంటారు. ఈ కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టడం మర్చిపోవద్దు. కాట్లు పెట్టుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా కాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా కాట్లు పెట్టాం కదా, ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఉల్టా తీసుకోవాలి. ఈ గీతలు ఏవైతే ఉన్నాయో, మెరుపు గీత వచ్చింది, ఆ గీతలన్నీ కిందికి రావాలి. చూడండి మీరు. నేను ఇట్లా రావాలని మీకు పెట్టాను, మీకు కూడా చూపించాను. ఈ విధంగా వస్తుంది. మనకు ఒక పిన్నిస్ కానీ, స్కూల్ లేబర్ ఏదో కానీ, స్కూల్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఇట్లా మనం దారం ఎక్కియడానికి మన చేతి కింద ఏ వస్తువు ఉంటుంది, ఇట్లా లోపల పెట్టి ఇలా అన్ని సేమ్ వచ్చేటట్టు ఇట్లా బయటికి తీయాలి. మూలలు కరెక్ట్ రావడానికి. ఈ మెరుపు దగ్గర, ప్రతి మెరుపు దగ్గర, ఈ గీత దగ్గర, ప్రతి గీత దగ్గర ఇలా మూల కరెక్ట్ రావడానికి ఇట్లా అనాలి. మన చేత్తోనంటే కరెక్ట్ రాదు. ఒకసారి చేత్తో తీసినాక మళ్ళీ ఇట్లా కూడా చెక్ చేసుకొని నీట్గా తీయాలి. ఎంత నీట్గా తీస్తే అంత బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది మంచిమల్ల పైన నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఈ మళ్ళీ ఇట్లా సూది సేమ్ మనం ఫస్ట్ కుట్టు ఎట్లేసాం, ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడు తిప్పుకోవాలి. ఈ గీత దగ్గరకు వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడు తిప్పుకోవాలి. ప్రతి దాని దగ్గర ఒక్కొక్కటి సేమ్ ఇలా నేను ఏ విధంగా అయితే గుర్తు పెడుతున్నా అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి అన్ని లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకోవాలి. చూడండి, మన ఛానల్లో బయటికి వెళ్ళలేని వాళ్ళు, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు ఆన్లైన్లో. మీకు ఇలా ఏ వస్తువులు కావాలన్నా, క్లాత్ కావాలన్నా, నెట్ బ్లౌజులు కావాలన్నా, నెట్ క్లాత్ కావాలన్నా, వర్క్ బ్లౌజ్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి దారాలతో. ప్రతి ఒక్కటి టైలరింగ్కి సంబంధించిన వస్తువులు కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇగో ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. మనం ఎవరికైతే మనం బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఎవరికైనా సరే, మన ఇంట్లో వాళ్ళు, కస్టమర్ కావచ్చు, మనకైనా ఇట్లా తీసుకొని పైన ఆపించి ఎక్కువ పెట్టుకొని ఈ కింద ఇవి కట్ వర్క్ ఏదైతే ఉందో అది కిందికి వదిలేసి ఆ కట్ వర్క్ నుంచి పైకే కొలత తీసుకోవాలి బ్లౌజ్కు. ఎందుకంటే మనం వేసుకున్నాక తెల్లగా కనిపిస్తుంది. అందుకని మన కొలత కరెక్టే ఉండాలి, అవి కిందికి ఎక్కువ ఉండాలి. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ చేతి రెడీ అవుతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, నచ్చిందనే అనుకుంటున్నా.